ఈ ప్రవచనాల్లో మన ఆత్మీయులకు ఒక సందేహం కలుగుతున్నది. ఈ జన్మలోనే మోక్షాన్ని అంటే జన్మరాహిత్యాన్ని పొందగలమా? కొంచెంసేపు ధ్యానంలోకి వెళ్తాము, మళ్ళీ మనము కాసేపు ధ్యానం చేసుకొని బయటకు వస్తాము. ఈ బయటకు వచ్చినటువంటి లోక వ్యవహారాలకు సంబంధించిన టైము అది లెక్కలేకి రాదట. గత జన్మలో ఎక్కడైతే సాధించి, ఎక్కడైతే ఈ తపస్సు, ధ్యానం, పరిపక్వత, మంచి బ్రహ్మనిష్టను ఆపేశామో ఆ జన్మలో అది కూడా ఈ జన్మలోకి లెక్కకు వస్తుందట. అనేక శాస్త్రాలు, పురాణాలు ఎక్కువగా చదువుతూ ఉండేవారట జనక చక్రవర్తి కొలువులో. ఆయనకు ఒకరోజు సందేహం వచ్చిందట. ఒక గ్రంథములో గుర్రపు టెంకము అంటే ఒక పక్కన కాలు పెట్టుకుంటాం కదా, టెంకము, సైకిల్ మనం ఎక్కేటప్పుడు సైకిల్ పెడలు, ఒక పెడల నుండి ఇంకొక పెడల్లో కాలు పెట్టుకుంటాం కదా, పెట్టుకొని ప్రయాణాన్ని సాగిస్తాం. అదేవిధంగా గుర్రం రికాబులో కాలు పెట్టి ఆ పక్క పెట్టే లోపల మోక్షం వస్తుంది అని చెప్పి ఉందట. అందుకని జనక చక్రవర్తి ఆ పండితులందరినీ పిలిపించి ఇక్కడ చెప్పిన ప్రకారము నాకు క్షణములో మోక్షం కలిగించే విధానం మీరు చేయగలరా? అట్లా చేయలేని పక్షంలో ఆ శాస్త్రవాక్యాన్ని తీసేయండి శాస్త్రం నుండి, లేదా నిరూపించగలరా? మాకు నిరూపించండి అని చెప్పి పండితులందరినీ పిలిపిస్తే ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. హరి ఓం. మద్గురుదేవులైనటువంటి పరమ పూజ్య శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గిరిస్వాముల వారి పాదపద్మములకు తలవంచి నమస్కరిస్తూ, వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మహర్షి మలయాళ స్వాముల వారి పాదపద్మములకు శిరష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తూ, జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈరోజు ప్రియాత్మ బంధువులారా, మనము ఈ ప్రవచనాల్లో మన ఆత్మీయులకు ఒక సందేహం కలుగుతున్నది. ఈ జన్మలోనే మోక్షాన్ని అంటే జన్మరాహిత్యాన్ని పొందగలమా? ఈ జన్మలోనే మరి జన్మ లేకుండా జనన మరణం అనేటువంటి ప్రవాహాన్ని దాటగలమా అన్నటువంటి సందేహం మనందరికీ కలుగుతూ ఉన్నది. అయితే సందేహం కలగడంలో తప్పు లేదు, సందేహ నివృత్తి చేసుకోవడం మన బాధ్యత. ప్రియాత్మస్వరూపులారా, గడిచిన కాలంలో దక్షిణ భారతదేశంలో మహర్షి మలయాళ స్వాముల వారు ఈ మోక్షం పైన కొంత చక్కటి విశ్లేషణ ఇచ్చారు. వారు బాల్యకాలంలో యావత్ భారతదేశం అంతా కూడా 22-23 సంవత్సరాల వయసులో ఒక కావిడి కట్టుకొని రామేశ్వరం నుండి జలాన్ని తీసుకొని కాశీ విశ్వనాథునికి అభిషేకం చేసి, కాశీ నుండి జలాన్ని కాశీ కావిడితో మోసుకొని రామేశ్వరంలో పరమశివుడికి అభిషేకం చేశారు. మరి ఎంత భక్తి ఉంటుందో, ఎంత శ్రద్ధ ఉంటుందో, ఎంత నిష్కామ భావం ఉంటుందో నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు. అట్టి వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మహర్షి మలయాళ స్వాముల వారు ఎన్నో గ్రంథాలను రచించారు. వాటిల్లో మొట్టమొదటిది శుష్క వేదాంత తమోభాస్కరం అనే సద్గ్రంథము మీరు వినే ఉంటారు. బుక్ స్టాల్లో ఈనాడు ఎక్కడైనా దొరుకుతూ ఉంది. అందులో ఎన్నో గొప్ప విషయాలను రచించాడు గురుదేవులు. మనకు ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందా కలగదా అన్నటువంటి సందేహం ఉన్నటువంటి వారు ఆ గ్రంథాన్ని పరిశీలించి అందులో గురుదేవులు చెప్పినటువంటి వాక్యాలను మీరు మననం చేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను. అయితే వారు సుబోధ రత్నాకరం అనేటువంటి గ్రంథంలో కూడా అద్భుతముగా వ్యాఖ్యానించారు. స్వామివారు చిన్నతనమనే కాలినడకన మొత్తం భారతదేశం అంతా తిరిగారు. వారు ఆనాడు ఆ చిన్న వయసులోనే తిరిగి దక్షిణ భారతదేశంలో కూడా మనము మరి ఒక బ్రహ్మ విద్యా పాఠశాల పెట్టుంటే బాగుండును అని చెప్పి వారికి యాత్ర చేసే సమయంలోనే వారి హృదయంలో స్ఫురించిందట. దయానంద సరస్వతీ స్వాములు వారి ఆశ్రమం దర్శించి అక్కడ కూడా అమ్మవార్లకు, మగవాళ్లకు అందరికీ, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులందరికీ కూడా బ్రహ్మ విద్య ప్రబోధిస్తుంటే చూసి మలయాళ స్వాముల వారు మన దక్షిణ భారతదేశంలో కూడా
మరి అందరికీ స్త్రీలకు బ్రహ్మ విద్య పాఠశాల ఉంటే బాగుంటుంది, అందరికీ బ్రహ్మ విద్యను నేర్పితే బాగుంటుంది అన్న అభిప్రాయము ఆ బీజం అక్కడే పడిందని చెప్పి సముద్రాల లక్ష్మణయ్య గారు స్వామివారి యొక్క జీవిత చరిత్రలో సెలవిచ్చారు. ప్రియాత్మ బంధువులారా, స్వామివారు ఇలా ఉండగా మొత్తం అన్ని చోట్ల తిరిగి మళ్ళా తన స్వగ్రామమైనటువంటి కేరళ చేరుకున్నారు. కేరళ చేరుకున్న తర్వాత యథావిధిగా తాను 3 సంవత్సరముల పాటు సిద్ధలింగ గురుదేవుని దగ్గర బ్రహ్మ విద్యను నేర్చుకున్నారు. ఆయన కూడా కేరళే. 3 సంవత్సరాలు ఆయన ఈ సాంస్క్రిట్లో ఉన్నటువంటి ఈ యొక్క చక్కటి సంస్కృత భాషను కూడా నేర్చుకొని చక్కటి ఆచరణ యోగ్యమైనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చిన్ననాటి నుండే గురుకులంలో నేర్చుకొని అవి పూర్తయిన తర్వాత దేశ పర్యటన వెళ్ళి అన్నీ తెలుసుకొని దేశంలో ఉండేటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, క్షేత్రములంటే ఏమి, మహాత్ములంటే ఏమి అన్నటువంటి విషయాలన్నిటిని కూడా తిరిగి చూసి ఆయన తిరిగి మళ్ళా దక్షిణ భారతదేశం కేరళకు వచ్చి ఆయనకు రాత్రివేళ వైరాగ్యం కలిగి ఇల్లు వదిలి వెళ్ళి బయలుదేరి తిరుమల చేరుకున్నారు. ఆ యాత్ర సమయంలో భాగంగానే గోగర్భంలో ఉన్న గుహను దర్శించడం జరిగింది స్వామివారు. అక్కడ తపస్సు చేయాలనేటువంటి అభిప్రాయం కూడా ఆ యాత్ర సమయంలోనే స్వామివారికి కలిగిందట. తిరిగి తిరుమల వెంకటనాథుని దర్శించి ఆయన వెళ్ళేటప్పుడు అమ్మకు నాన్నకు కూడా చెప్పకుండా నేరుగా రాత్రి వేళనే బయలుదేరి నేను ఇల్లు వదిలి వెళుతున్నాను, ఇంటికి వచ్చిన అతిథులకు మీరు భోజనం పెడుతూ ఉంటే నాకు భోజనం పెట్టిన దాంతో సమానము అని చెప్పి మలయాళ స్వాముల వారు ఇల్లు వదిలి బయలుదేరారు. బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి అక్కడ ఒక ప్రార్థన చేశారట. ఏమని? అఖండ బోధ నిర్వికల్ప సమాధి నిరతిశయానంద ప్రాప్తి కలగాలి నాకని చెప్పి భగవంతుణ్ణి వేడుకొని ఆ గోగర్భ గుహలోకి ప్రవేశించి ధ్యానం మొదలుపెట్టాడు, తపస్సు. అదే వివేకముతో కూడుకున్న స్వస్వరూపానుసంధాన ధ్యానం ఆయన చేస్తూ ఎవరైనా వచ్చినప్పుడు తప్ప తక్కిన కాలంలో సద్గ్రంథాలు విచారిస్తూ ఈ ధ్యానాన్ని ప్రగాఢంగా ఎప్పుడు అన్న ఆహారాలు కూడా మాని ప్రగాఢంగా ధ్యాన ముద్రలో మునిగిపోయేవారట. తల వేడెక్కినప్పుడు ఒక గుడ్డను తన దగ్గర ఉన్నటువంటి కాషాయ వస్త్రాన్ని నీళ్ళల్లో తడిపి ఆ వస్త్రాన్ని కూడా నెత్తి మీద పెట్టుకొని ధ్యానము చేసేవాడట. ఆయన కొన్ని గ్రంథాల్లో సెలవిచ్చారు, మేము చేసిన ధ్యానం ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు జీవితాంతం కూడా చేయలేరు అని చలోక్తిగా ఒక చోట చెప్పారు. కాబట్టి మలయాళ స్వాములు వారు ఎంతగానో జపధ్యాన యోగాలన్నీ కూడా చేసి వారు ఆశించినటువంటి ఫలితం రాకపోగా నిరాశ చెంది ఈ బోటకమైన ప్రపంచములో జీవించుట కంటే మరణించడమే శ్రేష్టం అని చెప్పి కొండ శిఖరానికి ఎక్కి దూకి ఆ కొండ శిఖరం నుండి దూకి మరణించాలని నిర్ణయించుకున్నారట. ఆ మరణించేటప్పుడు ఏ భావన వస్తుందో ఆ భావన వస్తే మళ్ళీ ఆ భావనకు సంబంధించిన జన్మ కూడా వస్తుందని చెప్పి ఆలోచిస్తూ వైరాగ్యంతో ముందుకు దూకపోయినప్పుడు అశరీరవాణి అనే శబ్దం వినిపించిందట మలయాళ స్వాముల వారికి. మీరు అనుకున్న ప్రకారము 12 సంవత్సరాలు కాలేదు, మీ లెక్క ప్రకారం 12 సంవత్సరాలు అయిందని మీరు అనుకుంటున్నారు, అలా కాదు. అయితే పరిపూర్ణమైనటువంటి స్వస్వరూప ధ్యానం, స్వస్వరూపములో ఉంటూ బ్రహ్మభావన మాత్రమే పరిగణనలోకి వస్తుందట. అది సెకండ్లు రావాలంట బ్రహ్మభావన, సెకండ్ల నుండి నిమిషాలకు రావాలట, నిమిషాల నుండి గంటలకు, గంటల నుండి రోజులకు, రోజుల నుండి వారములకు, వారముల నుండి నెలలకు, నెలల నుండి సంవత్సరముకు. అలాంటి సంవత్సరములు 12 సంవత్సరాలు జరగాలట మలయాళ స్వాముల వారు చెప్పిన ప్రకారం. ఇంతవరకు మన మనసు బహిర్గతంగా ఉంటుంది, కొంచెంసేపు ధ్యానంలోకి వెళ్తాము, మళ్ళీ మనము కాసేపు ధ్యానం చేసుకొని బయటకు వస్తాము. ఈ బయటకు వచ్చినటువంటి లోక వ్యవహారాలకు సంబంధించిన టైము అది లెక్కలేక రాదట. గత జన్మలో ఎక్కడైతే సాధించి, ఎక్కడైతే ఈ తపస్సు ధ్యానం పరిపక్వత మంచి బ్రహ్మనిష్టను ఆపేశామో ఆ జన్మలో అది కూడా ఈ జన్మలోకి లెక్కకు వస్తుందట మలయాళ స్వాముల వారు సెలవిచ్చారు. కాబట్టి పవిత్రమైన బ్రహ్మభావన మాత్రమే లెక్కలేకి వస్తుందట. అలాంటి భావనతో కలిగిన రోజులు నెలలు కావాలట, అలాంటి నెలలు సంవత్సరాలు కావాలంట, అలాంటి సంవత్సరాలు 12 సంవత్సరాలు కలిగినేని తప్పక బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి అశరీరవాణి శబ్దం వినిపించిందట. అప్పుడు మలయాళ స్వాములు వారు అంటున్నారు, అది నా నుండి వచ్చినదో
బయట నుండి బాహ్యంగా నాకు వినిపించినదో దైవశక్తి మానవాతీతం కాబట్టి నాకు ఈ శబ్దం వినిపించింది అన్నప్పుడు ఇక మరణించాలి అనేటువంటి భావన వదిలిపెట్టి మళ్ళా గుహలోకొచ్చి తపస్సు ప్రారంభించాడట. తపస్సు ప్రారంభిస్తే ఒక పొడుగూటి దారాన్ని తీసుకొని ఒక్కొక్క ముడి వేస్తూ వచ్చాడంట. ప్రతి పౌర్ణానికి ఒక ముడి వేసేవారంట మలయాళ స్వాముల వారు. 36 ముడులు అయిపోయేటప్పటికి బ్రహ్మసాక్షాత్కారం కలిగింది అని చెప్పి సుబోధ రత్నాకరము అనేటువంటి గ్రంథంలో సెలవిచ్చారు. మీరు ఎవరైనా ఆస్తికులుగా మేము బ్రహ్మానుభూతి కలిగిన తర్వాత ఎలా ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని మలయాళ స్వాముల వారు 200, 210, 220 పేజీల్లో చక్కగా వివరణించాడు. మీరు అందులో బుక్ స్టాల్లో ఈ గ్రంథం దొరుకుతుంది మీకు. మీరు ఎప్పుడైనా వ్యాసాశ్రమానికి వస్తే వ్యాసాశ్రమంలో మలయాళ స్వాముల వారు 52 గ్రంథాలను అద్భుతంగా ఆంధ్రుల కొరకు, బ్రహ్మజ్ఞానం కొరకు, దేశ సంరక్షణ కొరకు, ప్రజలకు జ్ఞానం కొరకు ప్రసాదించాడు. వాటిల్లో మొట్టమొదటి గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరము. అలా అదే సైజులో ఈ 50 గ్రంథాలు కూడా 54 గ్రంథాలు కూడా పలు రకాలుగా వాటిని వ్యాఖ్యానం చేయబడినప్పటికీ ఈ సముద్రాల లక్ష్మణయ్య సంపాదకత్వంతో వాటన్నిటినీ కోడీకరించి అన్ని గ్రంథాలకు కూడా చక్కగా విడమర్చి 22 సంపుటములుగా తయారు చేశారు. 54 గ్రంథాలను పలు వ్యాఖ్యానములతో ఉన్నటువంటి వాటిని బాగా చక్కగా సమన్వయపరచి సముద్రాల లక్ష్మణయ్య గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సహాయ సహకారాలతోనైతేనేమి, మరి సముద్రాల లక్ష్మణయ్య గారి యొక్క సంపాదకత్వంతో అయితేనేమి వాటిని చక్కగా రూపకల్పన చేశారు. వాటిల్లో మీరు సుబోధ రత్నాకరం అనేటువంటి గ్రంథంలో చక్కగా ఈ జన్మలోనే బ్రహ్మసాక్షాత్కారాన్ని పొంది మనం ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతామా పొందలేమా అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా అందజేశాడు. ప్రియాత్మ బంధువులారా, మనము ఎంత వైరాగ్యము, ఎంత పట్టుదల, ఎంత తీవ్రమైన జిజ్ఞాస ఉండునో మోక్షము అంత దగ్గర ఉండును అని చెప్పి మలయాళ స్వాముల వారు చెప్తూ ఉండేవారు. అయితే మలయాళ స్వాముల వారు చెప్పినటువంటి గొప్ప విషయాల్లో ఆయన ఒక రైలును గురించి కూడా చెప్పారు, ట్రైన్ గురించి కూడా. ట్రైను ఎంత వేగముగా వెళుతూ ఉంటుందో స్టేషన్లు అంత దగ్గరగా వస్తూ ఉంటాయని కూడా ఒక సామెత చెప్పేవారు. కాబట్టి పట్టుదలను బట్టే సిద్ధి ఉంటుంది. సిద్ధి అనేటువంటిది నీ సాధన మీద ఆధారపడింది. అనేక జన్మల్లో సాధించవలసినటువంటి దాన్ని కూడా వైరాగ్యము, పట్టుదల, శ్రద్ధతో, గురువు యొక్క అనుగ్రహముతో ఈ జన్మలోనే కూడా మోక్షాన్ని సాధించగలము అని చెప్పి మహర్షి మలయాళ స్వాముల వారు 12 సంవత్సరాలలో మనం బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందగలమని సమాజానికి సందేశం ఇచ్చారు. ప్రియాత్మ బంధువులారా, గడిచిన కాలంలో భారతదేశంలో ఎందరో సత్పురుషులు అవతరించారు. వాళ్ళందరూ కూడా అరణ్యాల్లో తపస్సు చేసేటప్పుడు ఒక నానుడి మనం విని ఉన్నాం. పండ్లు ఫలాలు తీసుకొని 12 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసి వారు యోగసిద్ధులను, బ్రహ్మజ్ఞానాన్ని పొందారనేటువంటిది మనం పెద్దల ద్వారా విని ఉండాము. ప్రియాత్మ స్వరూపులారా, ఆనాటి కాలంలో నిస్వార్థంగా త్రికరణ శుద్ధిగా వాళ్ళు 12 సంవత్సరాలు కఠోర పరిశ్రమ చేసి జపం అనుకోండి, ధ్యానం అనుకోండి, మరి యోగ సాధన అనుకోండి, మంత్రజపం అనుకోండి, ఏదైనా కానివ్వండి, మనం అనుకున్నంత సులభం అయితే కాదు. నేను చెప్పడం సులభంగా అనిపించవచ్చు. మీరు కొన్నాళ్ళు ఆశ్రయించి స్వామి చెప్పేది కూడా మాకు అనుభవంలో రాలేదని మీరు నమ్ముకున్నటువంటి భక్తిని కానివ్వండి, యోగాన్ని కానివ్వండి, ధ్యానాన్ని కానివ్వండి, జ్ఞాన విచారణ కానివ్వండి వదిలివేసి మాకు దాంట్లో ఏ ఫలితమూ కనిపించలేదు, ఎందరో మహాత్ములు చెప్తున్నారు, అందులో ఈ స్వామి కూడా ఒకరని కూడా మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు. నేను మిమ్మల్ని తప్పుగా భావించను. ఎందుకు అంటే ఇది నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 3 నెలలకు ఫలితం ఇచ్చేటువంటివి వ్యవసాయం చేసేటువంటి రైతులందరికీ తెలుసు. 3 నెలల్లో వరి పంట, 3 నెలల్లో వేరుశనగ, 3 నెలల్లో మిరప, బెండ అనేటివి చిన్న చిన్న ఫలితాలు మనకు తక్కువ కాలంలోనే ఫలితం ఇస్తాయి. అదే టెంకాయ చెట్టును చూడండి. మన ఇంట్లో పూడ్చుకున్నటువంటి టెంకాయ చెట్టు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఇట్లా మనకు 10 ఏళ్ల లోపల వచ్చే ఫలితాలు లేవు. అయితే ఇప్పుడు నవీనంగా కొన్ని హైబ్రిడ్ చేసినటువంటి టెంకాయ చెట్లు మాత్రం 3-4 ఏళ్లలో కూడా ఫలితాలు ఇస్తున్నాయి. కానీ ఆనాటి పాత చెట్లు, ఆనాటి పురాతన కాలం ఉంటున్నటువంటి కొబ్బరి చెట్లకున్న బలము ఈరోజు నవీనంగా ఉండే హైబ్రిడ్ చేసినటువంటి చెట్లకు అంత బలం లేదు. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మనకు భాగవత భారత పురాణాలలో చెప్పబడింది, చిత్తశుద్ధితో మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే భగవంతుడు 99 అడుగులు మన ముందుకు వస్తాడట.
నేను మీకు ఈ విషయాలన్నీ కూడా మీరు బాగా సద్గ్రంథాల్లో చూడవచ్చు. కాబట్టి మనము మహనీయులు ఏ మాటైనా చెప్పారు అంటే అందులో పరమార్థం ఉన్నది. మనం విశ్వాసంతో ఇంకా తక్కువగా కూడా మనకు గత జన్మలో మంచి యోగ బలము జ్ఞాన బలము ఉన్నట్లయితే 6 ఏళ్లలో సిద్ధి పొందినటువంటి మహాత్ములు కూడా ఉండారు. ప్రహ్లాదుని కూడా మనం చూస్తాం. ప్రహ్లాదుడు బయటికి ఎంత సాకారంగా భక్తుడో లోపల అంత నిరాకారంగా జ్ఞాని అట, ఆయన జ్ఞానస్వరూపుడట. కాబట్టి అంతయు బ్రహ్మస్వరూపముగా భావిస్తూ అంతయు భక్తి స్వరూపముగా నారాయణుడు తప్ప రెండో వాడు లేడు అని భావించేవాడట. తర్వాత పురంధరదాసు, త్యాగరాజు స్వాములు వారు, ఇటువంటి మహాపురుషులంతా కూడా భక్తి మార్గముతో ప్రయాణమై మరి నిరాకారమనే నిర్గుణముతో వారు జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. ప్రియాత్మ బంధువులారా, మనకు కావాల్సింది నేను ఎప్పుడు సిద్ధత్వాన్ని పొందుతాను కాదు, నేను దైవత్వానికి అంకితం కావాలి, ఆ పరమాత్మకు శరణాగతి కావాలి. ఆ శరణాగతి దైవ కృప కలిగితే, దైవానుగ్రహం కలిగితే కొన్ని రోజుల్లో కావచ్చు, కొన్ని నెలల్లో కావచ్చు, కొన్ని జన్మల్లో కావచ్చు, కొన్ని క్షణాల్లో కూడా ఆత్మసాక్షాత్కారం కలగవచ్చు. ఆత్మసాక్షాత్కారం అన్నది మన జన్మరాత పైన మరి భగవంతుని అనుగ్రహం వలన మనము చేసేటువంటి వైరాగ్యం మీద ఆధారపడి ఉన్నది. ప్రియాత్మ బంధువులారా, వైరాగ్యము అనగా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, వివేక వైరాగ్యం కావాలి. గురువు చెప్పినటువంటి ఆ నిజమైనటువంటి బ్రహ్మ ప్రబోధం, స్వస్వరూపాన్ని గుర్తించడమే వైరాగ్యం. నా చుట్టూ ఉన్న అనాత్మను విడనాడి సాక్షి స్వరూపమైనటువంటి ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ యొక్క ప్రజ్ఞ పైన నా మనసును, నా బుద్ధిని, చిత్తాన్ని ఏకీభవింపు చేసుకుని అందులో నిరంతరము ఆ ప్రజ్ఞమయముగా ఉండడమే ఆత్మధ్యానం, అదే నిరాకార ధ్యానం. భక్తితో ప్రారంభించి నిరాకారముతో ఎండవ్వాలి. భక్తితో ప్రారంభమై నిర్గుణముతో మనము అంతమొందాలి. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, సిద్ధి మనకు భక్తి ఎంత బాగా ఉండునో సిద్ధి అంత తొందరగా ఉండును. కాబట్టి మనకు ఇందులో యోగ మార్గం గుండాను కూడా మనకు తొందరగా మరి స్వామి వివేకానంద గారు తొందరగా ఆత్మసాక్షాత్కారానికి మరి బ్రహ్మసాక్షాత్కారానికి కొంత సహాయకారిగా ఉంటుంది యోగం అని కూడా చెప్పారు. కాబట్టి మీరంతా కూడా బాగా నమ్రతాభావనతో, చిత్తశుద్ధితో మంచి పవిత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ నియమితమైనటువంటి క్రమమైన జీవితాన్ని గడుపుతూ యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మితముగా ఆహారం తీసుకునుము, మితముగా నిద్రించము, మితముగా మాట్లాడుము, మితముగా సంచరించము. ఇటువంటి మితభావన ఎవరికైతే ఉంటుందో వారు దుఃఖసాగరమును దాటగలరు అని చెప్పి భగవద్గీతలో సెలవిచ్చారు. ఇక మనకు మంత్రజపము, భక్తి, యోగాలు కూడా మనకు భగవద్గీతలో చెప్తూ అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది యజ్ఞానాం జపయజ్ఞముత్తమం. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యం ఇది. యజ్ఞానాం జపయజ్ఞముత్తమం. ₹1 కూడా ఖర్చు లేకుండా ఆ జపయజ్ఞం అనేటువంటి దాంతో మనం ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి ఎందరో మహాత్ములు నామ జపము వల్ల కూడా తరించారు అని చెప్పి మన భారతీయ సనాతన ధర్మం తెలుపుతూ ఉంది. ప్రియాత్మ స్వరూపులారా, మీరు ఏ భావాలను తక్కువ చేయకూడదు. మనం ఆస్తికులము, మనం భారతీయులము, సనాతన వైదిక ధర్మ సాంప్రదాయంలో నడుస్తున్నటువంటి మనము అన్నిటిని కూడా మన పూర్వీకులైనటువంటి వారు ఆచరించి లోకానికి అందించిన సందేశాలు ఇవి. ఏ ఒక్కటి కూడా మనం విడనాడకుండా మన మనసే చెప్తుంది మనకు. మనం కానీ మన మనసు పరిపక్వత అయితే సాకారం పైన పెద్దగా ఇష్టపడం, మన మనసు ఇష్టపడదు. మనకు సాకారములో పూజలు వ్రతాలు చేసుకుంటూ వాటిపైన మన మనసు పోయిందే అని మనకప్పుడు నిరాకారం అనేది ఇంకా కాస్త లేట్ అవుతుంది. సాకారముతో మనము మంచి భావాలతో అలవర్చుకొని నిరాకారములో మన స్వస్వరూపాన్ని మనం ఈ జన్మలోనే గుర్తించి బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందవలెను. మరి మనకు అష్టావక్ర గీతలో జనక చక్రవర్తికి అష్టావక్ర మహర్షి చెప్పారు. దీనికి ఒక దృష్టాంతం ఇది. ఎందుకు అంటే ఈ జన్మలోనే మోక్షాన్ని మనము పొందుతామా పొందలేమా అన్నదానికి పలు రకములుగా మన పూర్వీకులు మన ముందు ఉంచారు. వాటిని శ్రద్ధగా మనం విచారించి తెలుసుకోవాలి. అనేక శాస్త్రాలు పురాణాలు ఎక్కువగా చదువుతూ ఉండేవారట జనక చక్రవర్తి కొలువులో. ఆయనకు ఒకరోజు సందేహం వచ్చిందట. ఒక గ్రంథములో గుర్రపు టెంకము, అంటే ఒక పక్కన కాలు పెట్టుకుంటాం కదా టెంకము, సైకిల్ మనం ఎక్కేటప్పుడు సైకిల్ పెడలు
ఒక పెడల నుండి ఇంకొక పెడల్లో కాలు పెట్టుకుంటాం కదా, పెట్టుకొని ప్రయాణాన్ని సాగిస్తాం. అదేవిధంగా గుర్రాన్ని, ఇప్పుడంటే సైకిళ్ళు వచ్చాయి, ఆనాటి కాలంలో గుర్రాలు ఉండేటివి. గుర్రం రికాబులో కాలు పెట్టి ఆ పక్క పెట్టే లోపల మోక్షం వస్తుంది అని చెప్పి ఉందట. అందుకని జనక చక్రవర్తి ఆ పండితులందరినీ పిలిపించి ఇక్కడ చెప్పిన ప్రకారము నాకు క్షణములో మోక్షం కలిగించే విధానం మీరు చేయగలరా? అట్లా చేయలేని పక్షంలో ఆ శాస్త్రవాక్యాన్ని తీసేయండి శాస్త్రం నుండి, లేదా నిరూపించగలరా? మాకు నిరూపించండి అని చెప్పి పండితులందరినీ పిలిపిస్తే ఎవ్వరూ మాకు సాధ్యం కాదు, మేము ఒక రికాబులో కాలు పెట్టి గుర్రపు టెంకములో కాలు పెట్టి ఆ పక్క కాలు పెట్టే లోపల మోక్షం వస్తుందని చెప్పి మన పురాణాలు శాస్త్రాల్లో ఉంది, అది మహనీయుల అనుభవంతో రాసిన వాక్యము, నిరూపించే శక్తి మాకు లేదు. అట్లనే శాస్త్రంలో ఆ వాక్యాన్ని తీసేసే శక్తి మాకు లేదు, దయవంచి మా వల్ల కాదన్నప్పుడు వాళ్ళందరినీ సరసాల్లో వేయించాడట. ఎవరు? జనక చక్రవర్తి. ఆ అష్టావక్ర మహర్షి నాన్నగారు కూడా ఆ సరసాల్లోనే ఉన్నాడట. అష్టావక్రుడు అనేటువంటి ఈ చిన్న బాలుడు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను ఏర్పాటు చేస్తాను నీకు ఒక గుర్రపు టెంకములో కాలు పెట్టి ఆ పక్క కాలు పెట్టే లోపల మోక్షం వస్తుంది, కానీ నేను చెప్పిన ప్రకారం నువ్వు ఉండాలా అని చెప్పి జనక చక్రవర్తి దగ్గర మాట తీసుకొని, దీనికి గురుకట్నంగా నేను కొన్ని చెప్తాను, మీరు వినాలి రాజా అన్నాడట. ఏమిటివి అన్నాడట. మోక్షాన్ని పొందే ముందు కొన్ని షరతులు కూడా శాస్త్రంలో ఉన్నాయి, అవి చూశారా అని అడిగారట. అవును అవును స్వామి అని జనకుడు అడిగారంట. చెప్పారంట బదులు సమాధానం. ఏమని? మరి గురువుకు తనుమన ధనాదులు ఇవ్వాలని కూడా దాంట్లో రాసింది, గురు నియమాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పి జనక చక్రవర్తి చెప్పాడట అష్టావక్రుడికి. ఎప్పుడు? అష్టావక్ర మహర్షి అడిగిన తర్వాత. అందుకని అష్టావక్ర మహర్షి ఏం చెప్పాడు? జనక, మరి నిరపరాధులైనటువంటి ఆ మునులను ఆ బ్రాహ్మణులను ఆ సరసాల నుండి విడుదల చెయ్యి. నీవు నాతో ఒక అశ్వాన్ని తీసుకొని నీ భటులను మాత్రమే తీసుకొని ఈ రాజ్యాన్ని వదిలి నాతో పాటు రమ్మని తీసుకెళ్ళాడట. ఒక నలుగురులను భటులను ఒక చక్కటి గుర్రాన్ని వేసుకొని చక్కగా బయలుదేరి అరణ్యానికి వెళ్ళారట. కొందూరం వెళ్ళిన తర్వాత ఈ భటులను ఒక చోట ఉంచి, జనక నీవు అక్కడివి మాత్రమే నాతో కూడా రా అని చెప్పి అశ్వాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర ఉండి కాస్త దూరంగా అడవులోకి వెళ్ళి, జనక నీకు గురూపదేశం ఇస్తున్నాను, నేను ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి, నా నియమాలను నువ్వు పాటిస్తే క్షణంలో నీకు మోక్షం వచ్చే మార్గాన్ని చెప్తాను, ఇది శాస్త్ర సమ్మతమైన వాక్యము అని చెప్పి దేహము ప్రాణము ధనము కాబట్టి ఇవి సర్వము గురువుకు అర్పణ చేసిన తర్వాత నీకు నేను చెప్తాను. తనుమన ధనాదులను గురువుకు అర్పిస్తే తర్వాత బ్రహ్మోపదేశం చేయాలనేది మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక నిబంధన. కొంతమంది విని ఉండవచ్చు, మహాత్ములైనటువంటి వారికి ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉండవచ్చు. కాబట్టి మనలాంటి సామాన్యులుగా ఉండేవారికి తెలియకపోవచ్చు. ప్రియాత్మ బంధువులారా, అప్పుడు జనక చక్రవర్తిని తీసుకొని ఆ అశ్వాన్ని తీసుకొని కాస్త దూరం పోయి, అప్పుడు తను మన ధనములు సర్వము గురువుకు అర్పించిన తర్వాత ఇంకేముంటుందండి? గురువు గారు లేయంటే లేయాలా, కూర్చోవాలంటే కూర్చోవాలా. కాబట్టి జనక ఆ యొక్క గుర్రపు టెంకములో రికాబులో కాలు పెట్టు అన్నాడంట. కాలు పెట్టాడంట. ఒక ఎడమ కాలు రికాబులో పెట్టి కుడి కాలు రెండో వైపు రికాబులో పెట్టే లోపల ఆగు అన్నాడట. ఆగు అంటే అర్థమేమి? మనస్సు నాకు ఇప్పుడు గురువు గారికి ఇచ్చిన అర్పణం చేసేసాం కదా, మనస్సు బుద్ధి చిత్తము అర్పణం చేశాం కాబట్టి ఈ కాలు గుర్రపు టెంకములో కాలు పెట్టి ఆ వల్ల రెండో కాలు పెట్టే లోపల జనక ఆగు అన్నాడట. ఆగి ఆత్మను పరమాత్మ యందు సంధించు అన్నాడట. మహాజ్ఞాని కాబట్టి ఈ ఆత్మను పరమాత్మలో సంధించడం అంటే పరమాత్మ కన్నా నా ఆత్మ వేరు కాదని మహాజ్ఞాని కాబట్టి అంతకు పూర్వమే ఎందరో మహనీయుల ద్వారా సత్పురుషుల ద్వారా ఆత్మవిచారణ చేసిన సత్పురుషుడు కాబట్టి ఆయన వెంటనే జనక ఈ రికాబులో కాలు పెట్టు అన్నాడంట. రికాబులో కాలు పెట్టి రెండో రికాబులో కాలు పెట్టే లోపల ఆగు అన్నాడంట. ఆగి ఆత్మను పరమాత్మ యందు సంధించు అన్నాడంట. మహాజ్ఞాని కాబట్టి ఈ సర్వము బ్రహ్మమయముగా చూసేటప్పటికీ ఆ వల్ల కాలు బెట్టకతలకి ఆయనకు నిర్వికల్ప సమాధి అవస్థ, సహజ సమాధి అవస్థ, ఆ బ్రాహ్మీ స్థితి కలిగిందట. అప్పుడు ఇలాగే కొంతకాలం ఉండిపోయాడు. కొంతకాలం ఉన్న తర్వాత భటులు వచ్చి చూశారు. రాజుగారు గుర్రము అలాగే ఉండిపోయినాయి. ఆ ముని మంత్రం చేశాడో మాయ చేశాడో ఏమో చేసి మా రాజుగారిని ఇలా చేశాడని చెప్పి భటులంతా ఆ యొక్క అడవినంతా బాగా గాలించి ఒక గుహలో ఉన్నాడు అష్టావక్రుడు. ఆయన పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి మా రాజుగారిని ఏం చేశావు,
మంత్రం చేశావో మాయ చేశావో ఇలా శిలాప్రతిమలాగా ఉన్నాడని చెప్పి ఆయన పైకి కొట్టడానికి దూకారు. అప్పుడు నేనేం చేయలేదు నాయన అని చెప్పి జనక అన్నాడంట శివ దగ్గరకు పోయి. స్వామి అన్నాడట. అప్పుడు తీసుకెళ్లారంట ఇంటికి. ఆయన పిలిస్తే పలుకుతున్నాడు కాబట్టి ఆయన కేవలము ఒక నిర్జీవ శవంలాగా ఉన్నాడంట. ఎందుకని? సర్వము గురువుకు అర్పణం చేశాం కాబట్టి మనసును స్వయంగా విహరించేదానికి లేదు, బుద్ధి స్వయంగా పనిచేసేదానికి లేదు, మనసు స్వయంగా పనిచేసేదానికి లేదు. సర్వము గురువునకు అర్పణము చేశాడు కాబట్టి ఎప్పుడైతే తనుమన ధనాదులు సర్వము గురువునకు ఆ పరమాత్మకు అంకితమైపోయినామో ఇక మనదేముంది? మనదేమీ లేదు. అది ఏ బ్రాహ్మీ స్థితి. అలా ఉన్నటువంటి వాళ్లే అవధూతలు, అలా ఉన్నటువంటి వాళ్లే స్థితప్రజ్ఞులు. అలా జీవితాన్ని సాగించుకొని ముందుకు వెళ్ళాడు. కాబట్టి మోక్షం అనేది చూడండి, ఆ వైరాగ్యము పట్టుదల సరైనటువంటి సద్గురువు మనకు ప్రాప్తించినట్లయితే ఎంతకాలం పట్టిందండి వైరాగ్యం రావడానికి? వైరాగ్యం వచ్చింది. మోక్షం కూడా కొన్ని క్షణాలలో మోక్షము కలిగినది. మోక్షము అంటే పొందవలసింది కాదండి, గుర్తుపెట్టుకోవాలి. మోక్షము తన స్వరూపం, సహజ సిద్ధం. మోక్షం అనేటువంటిది ఒక దేశం కానీ ఒక కాలం కానీ గమనాగమనములు కాదు. మోక్ష స్వరూపులమే మనమని చెప్పి భగవద్గీతలో 18వ అధ్యాయములో మోక్ష సన్యాస యోగములో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. మోక్షం కూడా మోక్షమన్ని కోరుతున్నాం కదా, మోక్షాన్ని కూడా సన్యసించండి. ఎందుకు అంటే మోక్షాన్ని పొందాలి అనేది కూడా ఒక కోరికే. అసలు సాక్షాత్తు మోక్షస్వరూపులం మనము. మనకు మన స్వరూపాన్ని తెలియకుండా చేసేటువంటి మనసును బుద్ధిని సంస్కరించుకొని అంతవరకు మాత్రమే సాధనములు. మనము స్వతసిద్ధము, సాక్షి స్వరూపులము, నిత్యము ప్రకాశిస్తున్నటువంటి ఎరుక స్వరూపులము, బ్రహ్మస్వరూపులము. మనకు బయట బహిర్గతంగా ఉండే సాధనల ద్వారా మనసును అంతర్ముఖం చేసుకొని మనసు పరిపాకం పొందిన తర్వాత సాక్షాత్తు మిగిలిపోయేది శేషం బ్రహ్మం. ఆ బ్రహ్మమునే బ్రహ్మ సాక్షాత్కారం అన్నారు. అప్పుడు అది ఎక్కడో లేదు, అది ముందునూ ఉన్నది. మరి తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా మన స్వరూపమే పరబ్రహ్మస్వరూపం. ఇంతవరకు మనం నిరాకార తత్వాన్ని గురించి చక్కగా ఆత్మానాత్మ వివేకము చేసుకొని నిర్గుణ నిరామయమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్నే తన స్వరూపముగా గుర్తించగలిగి ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఈ జన్మలోనే కూడా శ్రద్ధాభక్తులతో మనం పొందగలమని చెప్పి మహనీయులు సెలవిచ్చారు. ప్రియాత్మస్వరూపులారా, ఇంతవరకు నిరాకారాన్ని ప్రబోధించి సద్యోముక్తి గురించి చెప్పుకున్నాం మనం. అయితే క్రమముక్తిలో మనకు క్రమముక్తి యొక్క విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకుందాం. క్రమముక్తిలో శరణాగతి, సంపూర్ణ శరణాగతి ద్వారా వచ్చేటువంటిది క్రమముక్తి, అది సాకారం. అయితే ఈ క్రమముక్తి ద్వారా ముక్తి పొందినటువంటి వాళ్ళలో భక్త ప్రహ్లాదుడు విష్ణుపరంగా క్రమముక్తిలో శరణాగతి పొందాడని కూడా మనకు భాగవతం చెప్తుంది. అలాగే ప్రియాత్మ బంధువులారా, ఏమీ తెలియకుండా సామాన్య జీవనము చేసుకుంటూ ఉండే వాళ్ళ కొరకు ఆ దయామయుడైనటువంటి పరమేశ్వరుడు కాశీలో మరణించినటువంటి వారు కూడా మోక్షానికి ముక్తికి వెళ్తారని చెప్పి ఒక నానుడి ఉన్నది. అయితే బ్రహ్మజ్ఞానము కలిగిన వారికే మోక్షము విడుదల అని చెప్తుంది శృతి. అయితే అక్కడికి వెళ్ళి కాశీలో మరణించినంత మాత్రాన మోక్షం ఎలా వస్తుంది అన్నటువంటి సందేహం మనందరికీ కలగవచ్చు. అయితే ఇక్కడ ఏమీ తెలియకుండా కాశీకి వెళ్ళి భక్తి భావనతో శివుణ్ణి అంకిత భావనతో ఆరాధన చేయడం వల్ల అక్కడ మరణించేటప్పుడు దక్షిణ చెవిలో అంటే కుడి చెవిలో రామతారక మంత్రాన్ని శివుడు ప్రబోధిస్తాడు అనేటువంటిది మన పెద్దలు చెప్పినటువంటి వాక్యం ఇది. అయితే ఇక్కడ మనం గుర్తించాలి ఏమిటి అంటే, ఏమీ తెలియకుండా సామాన్యముగా అక్కడ మరణిస్తే ముక్తి కలుగుతుంది అన్నటువంటి విశ్వాసం భక్తులకు ఉంటుంది. అందుకనే కాశీలో మరణించడానికి ఎందరో ఇష్టపడతారు వయసు అయిన తర్వాత. అక్కడ మరణించిన తర్వాత సూక్ష్మ శరీరం అనేది ఒకటి మరణించదు, యాతనా శరీరం అంటారు, సూక్ష్మ శరీరం అంటారు. దానికి ఈ కుడి చెవిలో ప్రబోధించడం వల్ల సూక్ష్మదేహములో ఉన్న కర్మ మాలిన్యాన్నంతా తొలగించి అక్కడ సూక్ష్మదేహము, స్థూలదేహము, కారణదేహము, మహాకారణదేహం అనేటివి ఉంటాయి కదా. స్థూలదేహం పడిపోతుంది, సూక్ష్మదేహం అనేటువంటి దానికి బ్రహ్మజ్ఞానం ప్రబోధిస్తాడంట పరమశివుడు. ఇది రామకృష్ణ కథామృతములో ఉంది. సూక్ష్మదేహాన్ని కూడా చూశాడట. ఒక పొడుగూటి మనిషి చెవిలో బాగా చెవలలో పోగులు వేసుకొని జటాదారి ఒక ఆయన వచ్చి ఒక సూక్ష్మదేహానికి బోధించినట్టుగా కూడా రామకృష్ణ పరమహంస కాశీ పట్టణాన్ని దర్శించినప్పుడు ఆయనకు ఒక అనుభూతి కలిగిందని కూడా రామకృష్ణ కథామృతంలో మనకు సెలవిచ్చారు. ప్రియాత్మ బంధువులారా,
జ్ఞాన మార్గములో ఆత్మానాత్మ వివేకము చేసి ఎట్లయితే మోక్షాన్ని పొందారో అదే విధముగా శివుడు ఆ సూక్ష్మమైనటువంటి శరీరానికి ఆత్మానాత్మ వివేకం అనేటువంటి రామతారక మంత్రము ద్వారా బ్రహ్మజ్ఞానం అనే దాన్ని కలిగించి దాని ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు అన్నటువంటిది ప్రజల యొక్క విశ్వాసం. ప్రియాత్మ బంధువులారా, శరణాగతిలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా సెలవిచ్చారు. ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మములను విడిచిపెట్టి నీవు నన్ను ఒక్కని మాత్రమే శరణగూర్చిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తినిగా చేసేదను, నీవు చింతింపకు అని చెప్పి భగవద్గీతలో మనకు చెప్పాడు. అయితే ఇక్కడ సర్వధర్మాలంటే ఏమి? పాపము కానీ పుణ్యము కానీ ఇంకొకటి కానీ కాకుండా కేవలము ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి తన ఆత్మనే నమ్ముకోమని ఒక అర్థం. అది నిరాకారం. తన యొక్క స్వరూపాన్నే నిరంతరము అనుభవంలోకి తెచ్చుకోమని, నిరంతరము మననం చేయమని తన స్వస్వరూపాన్ని ఒక అర్థం. బాహ్యంగా అయితే నీలమేఘస్వాముడైనటువంటి విష్ణు స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను విగ్రహ రూపంగా కానీ మరి చిత్రపటం రూపంగా కానీ భక్తి ద్వారా చేయడం అనేది క్రమముక్తి. ఆ మార్గంగా వెళితే సాకారంగా కృష్ణుని ఆరాధించి వెళితేనేమో క్రమముక్తి. మరి ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆత్మానాత్మ వివేకం ఒకటేమో క్రమముక్తి సాకారముతో, రెండవదేమో ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మయే సకల జీవులలో నేను అని స్వరూపం కలిగి ఆ స్వస్వరూపాన్ని ఎవరైతే దాన్ని నమ్మి నిరంతరము మననం చేసుకుంటూ నిధిధ్యాసతో ఉంటారో వాళ్లకు సద్యోముక్తి ప్రాప్తిస్తుందని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఇటు సాకారంగానైనా ఇటు నిరాకారంగానైనా మనకు కలగవలసినది జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల మోక్షము అంటే సకల బంధముల నుండి విముక్తి. స్వభావ సిద్ధమైన నిరాకారమైన సర్వవ్యాపకమైన మన యొక్క స్వరూపం. ఆ స్వరూపములో మనము ఎప్పుడు ఇంకా జననము కానీ మరణము కానీ శరీరములు కానీ ఏ విధమైనటువంటివి లేకుండా శాశ్వతానంద స్వరూపం బ్రహ్మానంద స్వరూపములో మనముగా మిగిలిపోవడమే జీవన్ముక్తి. అది రావడం కానీ పోవడం కానీ కాదు. జీవన్ముక్తి, విదేహముక్తి. ముక్తి అంటే ఇంకా జన్మ లేనటువంటి స్థితి. ముందు ఏమై ఉన్నామో ముందు పరమాత్మ ఉన్నాం, తిరిగి మళ్ళా ఇప్పుడు జీవుడు అనుకుంటున్నాం. జీవుడు కాదు, ముందున్న పరమాత్మయే నేనని చెప్పి గురువు ద్వారా తెలుసుకొని ఆ నిశ్చలమైనటువంటి స్థితిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నటువంటి గీతాచార్యుని వాక్యాన్ని ఇటు సాకారంగాను ఇటు నిరాకారంగాను అర్థం చేసుకుని, సాకారంగానేమో క్రమముక్తి, నిరాకారంగానేమో సద్యోముక్తిని మనం గుర్తించి మన స్వస్వరూపములో మనము స్థిరపడి ఆ కైవల్య పదాన్ని ఈ జన్మలోనే ముక్తిని పొందాలని నేను ఆ కృష్ణ పరమాత్మ పాదములకు నమస్కరిస్తూ, ప్రియాత్మ స్వరూపులారా, దయవంచి మీరు సాకారములోనైనా నిరాకారములోనైనా కావలసినది బాగా ఏకాగ్రత, శరణాగతి, సంపూర్ణమైన విశ్వాసం, పట్టుదల, శ్రద్ధ ఇవి ఉండినేని ఈ జన్మలోనే కూడా మనము పరమాత్మ సాక్షాత్కారాన్ని మోక్షాన్ని పొంది జన్మను సాఫల్యం చేసుకోగలం. హరి ఓం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మేము పెట్టే మరిన్ని వీడియోస్ ముందుగా మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.